ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరార్పణమస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ మార్చి మాసంలో 2026 సంవత్సరము మనకి 19వ తారీఖున వచ్చేటటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా వచ్చే సంవత్సరం వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అందరికీ అనుకూలించి వారి యొక్క జన్మజాతకాలు కూడా అదృష్ట భాగ్యాన్ని కలుగజేసి మీకు ఆ పార్వతీ పరమేశ్వరులు దీర్ఘ ఆయుష్యు ఆరోగ్యము అనుకున్నటువంటి ప్రయత్న కార్యాలన్నీ కూడా సాధించేటటువంటి ఆ యొక్క అకుంఠిత దీక్షని ప్రసాదించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మార్చి మాసంలో మనకి 3వ తేదీన ముఖ్యంగా మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పౌర్ణమి తిథి రోజున మంగళవారం రోజున మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రము 6:48 వరకు మనకి పాక్షిక చంద్రగ్రహణము సింహరాశిలో పూర్వ ఫల్గుని జన్మ నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో చంద్రుడు కేతువుతో కలిసి కేతుగ్రస్త ఉదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది సూర్యాస్తమయం తర్వాత కనుక వచ్చినట్లయితే పరిపూర్ణంగా మనకి దాని యొక్క నియమాలు వర్తించేటటువంటి అవకాశం ఉండేది. అయితే మధ్యాహ్నము అంటే సూర్యాస్తమయానికి ముందే అది ప్రారంభమైంది కాబట్టి సూర్యాస్తమయం 6:05 తర్వాత నుంచి ఒక 40 నిమిషాలు 39 నిమిషాలు మనకి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేది మోక్షకాలం కనిపిస్తుంది. కాబట్టి పట్టు విడుపు స్నానాలన్నీ కూడా సూర్యాస్తమయంలోనే పట్టు స్నానము చేసి దానికి సంబంధించినటువంటి మంత్రదీక్షలు ఎవరికన్నా ఉంటే ఆ యొక్క ఉపాసనని చేసుకోవటం, అలాగే పట్టు విడుపు స్నానం కూడా 6:48 చేసేసి ఆ తదుపరి అందరూ కూడా చక్కగా 1 గంట తర్వాత ఆ సంప్రోక్షణ కార్యక్రమం చేసుకున్న తర్వాత భోజనాదులను స్వామివార్లకి దేవుళ్ళకి చక్కగా ఆ యొక్క దేవతామూర్తులన్నీ కూడా శుభ్రం చేసుకొని భోజనాదులు స్వీకరించవచ్చు. ఉదయం పూట మాత్రము 9 గంటల లోపల భోజనం అన్నా అల్పాహారం అన్నా భుజించాలి. ఎందుకంటే 7 గంటలు 8 గంటల ముందు వరకు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క శూలం ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి కొంత ఇబ్బందికరంగా మన యొక్క ఋషులు వివరించి చెప్పారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున కొంచెం ఆ సమయంలో గర్భవతులు సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతయే నమః. చంద్రుడు కేతువు కలిసి ఉండటం దోషప్రదం కాబట్టి మానసికమైనటువంటి విపర్య చర్యలు కలగకుండా గణపతి ఆరాధన చేసుకోండి. కొంతమంది చక్కగా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం శరవణభదాయ నమః, ఓం దుర్గాయే నమః ఈ నామస్మరణని ఎక్కువగా 3:20 నుంచి కూడా 6:40 వరకు మీరు ఇంట్లో ఏ పనైనా చేసుకుంటూ అయినా సరే స్మరించండి. ఎటువంటి భయము ఆందోళన పడవలసిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క మేషాది మీనరాశి పర్యంతము 12 రాశుల వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు మరి వీరికి గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ మరి కుంభరాశిలో ఈ మాసమంతా కూడా ముఖ్యంగా మార్చి 1వ తేదీ నుండి కూడా మనకి కుజుడు రాహువు అట్లాగే రవి బుధుడు శుక్రుడు మార్చి 2వ తారీఖున మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు. మార్చి 2వ తారీఖున ఉచ్చస్థిత రాశి అయినటువంటి మీనరాశిలోకి శుక్ర భగవానుడు శనితో కలిసి ఉంటాడు. అట్లాగే కుంభరాశిలో రవి మార్చి 14, 15వ తేదీ వరకు ఉంటాడు. తదుపరి మీనరాశిలో రవితో శుక్రుడితో కలిసి ఉంటాడు. అలాగే బుధుడు రాహువు కుజుడు మాత్రము ఈ యొక్క నెల రోజులు కూడా ఆ యొక్క కుంభరాశిలో ఉండి మరి కొన్ని రాశుల వారికి శుభప్రదమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి కాలంగా ఆ గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అట్లాగే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు మార్చి 11వ తేదీ నుండి కూడా
రిట్రోగ్రేడ్ అంటే వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తాడు కర్కాటక రాశి వైపుకి. అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క పుబ్బా నక్షత్రంలో ఆయన అంటే కేతు అనేటటువంటి వాడు మార్చి 29 వరకు కూడా పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా రాశి పర్యంతం మారుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి మానసిక స్థితిగతులన్నీ కూడా వారఫలాలు అన్వయించి ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే చతుర్గ్రహ కూటమిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ నెల రోజులు కూడా కొంత వైవిధ్యకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది ప్రపంచము, ప్రకృతి. ఆ ప్రకృతిలో బతుకుతున్నటువంటి మనలాంటి సామాన్య మానవులు, ఎన్నో రకాలైనటువంటి జీవ జలరాశులు కావచ్చు, మనకున్నటువంటి పంచభూతాలు కూడా మన మీద కాస్త శాసించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు రాహు యొక్క కలయిక అంత మంచిది కాదు, అనర్థదాయకము. సరే, దీనిని అంగారక గ్రహయోగము అంటారు, కానీ ఇది కొన్ని రాశుల వారికి అయితే కనుక చాలా బెడదనిస్తుంది. జన్మజాతక రీత్యా ఈ యొక్క గ్రహాలు ఏదైనా సరే కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కనుక కలగజేసేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మటుకు మరి వారు ఇప్పుడు వారి యొక్క జన్మరాశి నక్షత్ర రీత్యా ఎన్నో సమస్యలు, మానసిక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు, సంతానపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలు, ఇవన్నీ ముఖ్యంగా దేహ అనారోగ్య సమస్యలు అనేటటువంటి కలగటానికి, ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ సుబ్రహ్మణ్య ఆరాధనని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ నెల రోజులు ఎవరైతే ఆరాధిస్తారో ఈ కుజగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము యొక్క ఆ కలిసినటువంటి ఆ యుతి దోషము పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ మార్చి 2వ తేదీ నుండి దాదాపుగా ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా 5వ తేదీ వరకు కూడా ఈ కుజరాహు కేతుగ్రహాల యొక్క స్థితి మంచిది కాదు. కాబట్టి ఆ సర్పదోష ప్రభావము జాతకాలలో ఎవరికైనా సరే కుజదోషము కానీ అట్లాగే రాహుకేతువుల యొక్క సర్పదోషము కానీ ఉండి వారికి సంతానం లేకపోయినా, ఒకవేళ సంతాన భాగ్యము కలిగినట్లుగా అనిపించి 1-4 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతున్నా, సంతానము పుట్టి కూడా 1-4 సార్లు చనిపోతున్న వారు కానివ్వండి, అట్లాగే అసలు సంతాన భాగ్యము లేదు అనుకున్నటువంటి వారు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత సరిగ్గా లేక ప్రతికూలమైనటువంటి మనసుతో భావనలతో ఎప్పుడూ కూడా తగవులు ఆడుకునేటటువంటి వారు, వివాహము అవుతుంది అనుకొని పెండి మండపం దాకా వచ్చినప్పుడు కూడా పెండ్లిళ్ళు ఆగిపోయినటువంటి వారు, అట్లాగే ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి వారు, మానసికంగా ఒకరిని ఇష్టపడి ఆ ఇష్టము ఇంట్లో వాళ్ళు కాదని లేకపోతే మీ గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఆ యొక్క ప్రేమ వివాహము జరక్క మీరు ఇబ్బంది పడి ఒక్కోసారి జన్మజాతకంలో కనుక ఈ యొక్క గ్రహాల యొక్క అసమతుల్యత ఉన్నట్లయితే, ఇబ్బందికరమైనటువంటి వారు స్థానాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు వారు కొంత అఘాయిత్యపరమైనటువంటి ఆత్మహత్యా ప్రయత్నాలు కొంతమంది చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. అది కూడా జన్మజాతకంలో అన్వయించబడితేనే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి వినేవాళ్ళంతా కూడా. కాబట్టి ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క కాలచక్రం అనేటటువంటిది చాలా గొప్పది. అక్కడి నుంచి గ్రహాలన్నీ కూడా తమ యొక్క కిరణాలని భూమి మీద ఉన్న ప్రకృతి ద్వారా మన మీద ప్రయోగింపబడతాయి. కాబట్టి మన వంతుగా మనము జాగ్రత్తలు తీసుకుంటూ, మీ వంతుగా మీరు ఆ గ్రహాల యొక్క స్థుతుల్ని స్తోత్రాలను చదువుకుంటూ కుజరాహుకేతువులకి అధిష్టాన దేవత అయినటువంటి మహానుభావుడు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మరి మా యొక్క పీఠమునందు ఈ యొక్క 33 రోజులు కూడా విశేషముగా ఎవరైతే సంకల్పించి వారి యొక్క గోత్రము, పేరు, జన్మనక్షత్రము రాసి నాకు ఇస్తారో, వారి యొక్క కోరిక ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తారు. లేకపోతే వారికి ఏదైనా ఇబ్బందులు, కోర్టు సమస్యలు కావచ్చు, గృహపరమైనటువంటి గృహ నిర్మాణపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇందాక చెప్పినటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే అవి వారికి తొలగిపోయి అభీష్టాలు నెరవేరటానికి ప్రతినిత్యము పీఠమునందు నేను స్వామివారికి విశేషముగా కేతువుకు సంబంధించిన దోషపరిహారార్థము గణపతి అధర్వణ సూక్త పారాయణని, అలాగే దుర్గాదేవికి అంటే రాహుగ్రహ దోషపరిహారార్థమై దుర్గాదేవికి సూక్త పారాయణని, కుజగ్రహ దోషపరిహారార్థమై సర్పసూక్త పారాయణని కూడా
నిత్యము ఆ జపపారాయణ చేస్తూ ఆ కుజరాహు కేతుగ్రహాలకి పూర్తిగా సంఖ్య ప్రకారము వేదోక్త మంత్రములతో ఆ యొక్క జపాన్ని ఆచరిస్తూ మార్చి 18వ తేదీన అమావాస్య రోజున ఆ దోష నివృత్తి కోసమై నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహిత గణపతి దుర్గా అట్లాగే మన్యు సూక్త సహితముగా విశేషించి సర్పసూక్త ఆ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమం అనేది నేను చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఉత్సాహముగా ఉండి జాతకంలో దోషాలు వాటిని నివృత్తి చేసుకోవటానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ఎవరైనా సరే మనసులో సంకల్పిస్తే మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా ఆ యొక్క బుకింగ్ అనేటటువంటిది చేసుకోండి. ఇది అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితికి దగ్గరగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాను. అవకాశం ఉన్నవాళ్ళు దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా యద్భావం తద్భవతి. ఒక గురువుని నమ్మాలి, దైవాన్ని నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని చక్కగా సమన్వయం చేసుకోవడానికి ఇది సరైన సమయము. మీరు విడిగా జాతకరీత్యా చేయించుకోవాలన్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా చాలా విశేషమైనటువంటి ధనము ఖర్చుగా అవుతుంది. కాబట్టి ఇది పీఠం తరపున నేను సామూహికంగా చేస్తున్నాను కాబట్టి దీని యొక్క ఫలితం కూడా చాలా అధికంగా వస్తుందని నమ్మి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయగలరు. మరి మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధమైన అనుకూలాలని ప్రతికూలాలను ఇస్తుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా వీరికి సూర్యభగవానుడు దశమ కేంద్రస్థానమైనటువంటి కుంభరాశిలో ఉండటం, అంటే మార్చి 14-15 వరకు కూడా చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, వీరు చదివిన చదువుకి తగినట్టుగా అది గవర్నమెంట్ పరమైనటువంటి జాబ్స్ పరంగా కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ కావచ్చు, బ్యాంకింగ్ సంస్థలకి సంబంధించింది కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్కి సంబంధించిన విభాగాలలో సంబంధించింది కావచ్చు, ఆడిటింగ్కి సంబంధించి కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కలగటం ఖాయము. అలాగే వీరికి సూర్యగ్రహ అనుగ్రహం వలన వైద్య వృత్తిని అభ్యసించేటటువంటి విద్యార్థులకి, అట్లాగే వైద్యశాస్త్రంలో ప్రావీణ్యం ఉన్నటువంటి ఉద్యోగాదులు కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. గవర్నమెంటు వైద్యాలయాలలో కానీ లేకపోతే పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి సంబంధించినటువంటి కొన్ని వైద్యాలయాలు ఉంటాయి. వాటిల్లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారికి ఈ నెల మొత్తంలో 14 తర్వాత అయినా సరే వీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరటానికి వీరు అధికమైనటువంటి శ్రమని పడాలి. దైవారాధన చేసుకుంటేనే అది యోగ్యకరం అవుతుంది. సూర్యుడు ఈ వృషభ రాశి వారికి అత్యంత యోగప్రదంగా ఉన్నాడు ఈ నెల రోజులు కూడా. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా విద్యలో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు, తల్లిగారి యొక్క అనారోగ్య సమస్యల వలన వీరు వెళ్ళాల్సిన సమయానికి కాలేజీలకి కావచ్చు, స్కూల్స్కి కావచ్చు వెళ్ళకపోయినా కాస్త చదువులో ఆటంకాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మార్చి 15 తర్వాత దాన్ని అధిగమించి ఎవరైతే ఈ విద్యాలయాలకు సంబంధించినటువంటి వ్రాత పరీక్షలు రాస్తారో వారికి విశేషమైనటువంటి జ్ఞాన వృద్ధి కలగడంతో పాటుగా ఆ యొక్క పరీక్షల్లో ఉన్నతమైనటువంటి ప్రథమ శ్రేణి యోగ్యత కూడా కలుగుతుంది వృషభ రాశి వారికి. ఇప్పుడు రాసేటటువంటి ఎగ్జామ్స్ ఎవరైతే ఉన్నారో వారికి రవి బలం చాలా అత్యంత యోగదాయకంగా ఉంది. అయితే చతుర్థంలో వృషభ రాశి వారికి సింహరాశిలో ఉన్నటువంటి చతుర్థ కేతువు కాస్త విద్యా విఘ్నాలని, తల్లి యొక్క అనారోగ్యాలని, ప్రయాణాల యందు కాస్త ప్రమాద సూచికలని, అట్లాగే కొన్ని ఆటంకాలని, అసలు ప్రయాణం అనుకుంటే రద్దు చేసే పరిస్థితుల్ని కూడా కలుగజేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా విద్యాలయానికి వెళ్తున్నా, లేకపోతే తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగాలేకపోయినా, లేకపోతే ఏదైనా సరే ప్రయాణం పెట్టుకున్నప్పుడు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని 11 సార్లు చదవండి. అట్లాగే ప్రయాణం చేస్తున్నంత సేపు కూడా ఓం గణపతయే నమః, ఓం గణపతయే నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని గనక చాంటింగ్ చేసినట్లయితే
ఎదురు వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రమాద సూచికలని మీరు పక్కకి నెట్టుకున్న వాళ్ళు అవుతారు. మైండ్ ఉత్సాహంగా ఉండి మీరు నిద్రావస్థలోకి వెళ్లకుండా ఎటువంటి ఆపదలనైనా సరే మీకు మీరే ఎదుర్కొనే పరిస్థితి మీకు కలుగుతుంది గణపతి వలన. అట్లాగే బుధగ్రహము, ఈ యొక్క వృషభ రాశి వారికి బుధగ్రహము అత్యంత యోగప్రదమైనటువంటి వ్యాపార సిద్ధిని వృద్ధిని కలుగజేస్తుంది. విశేషమైన వ్యాపారం ద్వారా విశేషమైనటువంటి ఆర్థిక లావాదేవీలలో కానివచ్చు, లేకపోతే క్రయ విక్రయాదులను కావచ్చు, చక్కగా ఇవ్వటానికి అవకాశాలు ఉన్నాయి. అది మీరు కొంచెం గోప్యంగా ఉంచుకుంటూ మీ యొక్క వ్యాపారంలో వచ్చేటటువంటి లాభాదుల్ని కుటుంబీకులతో కానీ లేకపోతే కొత్తగా పరిచయమైన వాళ్ళతో కానీ చర్చించడానికి సాహసం చేయకండి. దానివలన మీరు అవతల వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి నష్టపోయే పరిస్థితులు ఎదురవుతాయి. అట్లాగే మీరు ఏదైనా సరే కుటుంబంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. బుధగ్రహము ఎప్పుడైతే కుంభరాశిలో చతుర్గ్రహ కూటమి జరుగుతోందో అది చాలా విశేషమైనటువంటి సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఒక్కోసారి మీకు లాభము రాకపోగా ఆ వచ్చిన లాభము కూడా డైవర్ట్ అయిపోయి మోసపూరితమైనటువంటి కొన్ని దోషాలని కలుగజేస్తుంది. అంటే డబ్బుని నష్టపోవడం కూడా తెలియజేస్తుంది. వ్యాపారంలో ఒకవేళ ఉద్యోగం ద్వారా కానీ వ్యాపారంలో కానీ మీకు డబ్బులు వచ్చినా, లేకపోతే మీరు ఆల్రెడీ వాటి మీద ఏదైనా కొన్ని షేర్స్ లాంటివి కానీ, స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కానీ, లేకపోతే మీకు ఏదైనా ఉన్నటువంటి కొన్ని అలవాట్ల రీత్యా మరి ఏ క్రికెట్ మీదో దేని మీదో కాస్త డబ్బును పెట్టారనుకోండి, అది వస్తుంది అనుకునే లోపల జారిపోతుంది వ్యవహారం. దానికి కారణం బుధరాహువుల యొక్క స్థితి యుతి. కాబట్టి ముఖ్యంగా ధనలాభం కోసం, అట్లాగే ముఖ్యంగా వాక్ శుద్ధి కలగాలి. అబద్ధాలు ఆడకండి. దయచేసి నెల రోజులు అబద్ధాలు ఆడటం మానేసేయండి. దాని వలన వ్యాపారంలో కావచ్చు, గృహంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, అట్లాగే అయిన వాళ్ళతో ముఖ్యంగా కుటుంబ బంధువులతో కావచ్చు, మీరు కనుక ఉద్యోగంలో కానీ మీరు అబద్ధం ఆడితే అవతల వాళ్ళు దాన్ని స్వీకరించి మీకు వచ్చేటటువంటి లాభాలని వేరే వాళ్ళకి డైవర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా తెలివితేటలని, సమయస్ఫూర్తిని, సమయాన్ని, కాలాన్ని అన్నిటినీ కూడా లింకు చేస్తూ మాట్లాడడం అలవాటు చేసుకోండి ఈ నెల రోజులు. వీలుంటే వ్యాపారస్తులు కనుక అయినట్లయితే కనుక వ్యాపార స్థలంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మీరు జపిస్తూ ఆ యొక్క చాంటింగ్ అన్న పెట్టండి. పొద్దున సాయంత్రం ఒకసారి లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని వ్యాపారంలో స్థలంలో పెట్టండి. లేదా మీరు ఇంకా వ్యాపారంలో అభివృద్ధి లేక క్రయ విక్రయాలు లేక ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక వ్యాపారపరమైనటువంటి ఏదైనా సుదర్శన యాగాన్ని మీరు గనక సంకల్పించి చేసుకునే అవకాశం తీసుకోండి. దాని వలన వ్యాపారంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఆ సుదర్శన హోమంలోనే లక్ష్మీ గణపతి హోమం కూడా వస్తుంది కాబట్టి ఇంకా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ఆర్థికంగా. అట్లాగే సంతానపరంగా కూడా మీకు లాభం కలుగుతుంది అనుకునే లోపల కొంతమందికి సంతానపరమైనటువంటి కష్ట నష్టాలు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు శనితో లాభంలో కలిసినప్పుడు, అట్లాగే శుక్రుడు వీరి యొక్క జన్మరాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు శనితో కలిసినప్పుడు వీరికి అనారోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు, నేత్ర సంబంధిత ఇష్యూసు, లేకపోతే వాటి పరంగా హాస్పిటల్కి వెళ్ళి దానికి తగ్గ ఔషధాల ద్వారా కొంత తగ్గించుకునే ప్రయత్నం చేయటం, రోగ నిరోధక శక్తి అనేటటువంటిది కొంచెం నిదానంగా పనిచేయటము తగ్గుతుంది, కానీ నిదానంగా పనిచేస్తుంది. అట్లాగే వీరు అనుకున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాదుల్లో విపరీతమైనటువంటి ధనార్జన కలగటము, పెట్టిన పెట్టుబడులు ఉద్యోగం ద్వారా కానీ వ్యాపారంలో కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినా లేకపోతే మీ యొక్క భార్యాభర్తలో ఎవరిపైన పెట్టినా కూడా అవన్నీ కూడా లాభాన్ని కలుగజేసి విశేషమైనటువంటి సౌఖ్యాన్ని కలుగజేస్తాయి. ఒకవేళ మీకు ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అది మూత్ర సంబంధమే కావచ్చు, ముఖ సంబంధిత సమస్యలు కావచ్చు, ఉదర సంబంధిత సమస్యలు కావచ్చు, ఈ యొక్క నెలలో కాస్త వరకు అవి తొలగిపోయే అవకాశాలు అయితే కంపల్సరీ ఉన్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి కుజుడు రాహుతో కలిసి ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో
అవతల వ్యక్తుల నుంచి ఎన్నో దుర్మార్గకరమైనటువంటి చేష్టలు, వికృతమైనటువంటి పనులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ అసలు ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టేయాలనేటువంటి మానసిక సంక్షోభం మీకు ఏర్పడుతుంది. దాని ద్వారా ఉద్యోగ నష్టం ద్వారా మీరు ఆర్థికంగా మీకు లాభం ఉన్నా, మీకు వచ్చేది వచ్చినా కూడా మానసిక సంతృప్తి ఉండదు. విపరీతమైనటువంటి ఉద్యోగాదుల్లో విపరీతమైనటువంటి గొడవలు, కక్షలు, కార్పణ్యాలు, వీటితో మీ మధ్య భగ్గుమనేటటువంటి పరిస్థితి. అది వ్యాపారంలో కూడా మోసము, నమ్మక ద్రోహము, కుటిలత్వము కలిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ కుజరాహుల యొక్క మిశ్రమము, అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి కేతువు, కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనము ఇటు మీకు విద్యపరంగా కావచ్చు, ప్రయాణాల పరంగా కావచ్చు, లేకపోతే అవతల వ్యక్తుల ద్వారా మీరు ఏదైతే భాగస్వామ్యపరంగా వ్యాపారంలో కావచ్చు, లేకపోతే దంపతులు అన్యోన్యంగా ఉండేటటువంటి వారు కూడా ఈ కుజరాహువుల యొక్క కలయిక వలన ఒక్కసారిగా వారి మధ్య లేనిపోని గొడవలు ప్రారంభమవుతాయి. అంటే అభీష్టాలకు వ్యతిరేకంగా అంతర్గతమైనటువంటి ఎన్నో ఇబ్బందులు వారి మధ్య తగాదాలని సృష్టిస్తాయి. ఒక్కోసారి అవి ఎవరూ తీర్చలేనటువంటి పరిస్థితికి తీసుకువెళ్తాయి. కాబట్టి ఆర్థికంగా నష్టపోకుండా, కుటుంబ సమస్యలని వృద్ధి చేసుకోకుండా మీరు జాగ్రత్తగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. వ్యాపార భాగస్వాములు కానీ, లేకపోతే భార్యాభర్తలు కానివ్వండి, ఈ కుజుడు ఎప్పుడైతే వెళ్ళి రాహుతో కలిశాడో సర్పదోషము కుజ అనేటటువంటిది మీకు తగిలినట్టు లెక్క. ఆ సర్పదోషం వలన మంచిగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారం బుధగ్రహం కూడా అక్కడెక్కడే సంచరిస్తుంది, వక్రించి ఆ నెల రోజులు అక్కడే ఉంటుంది. 10వ స్థానంలో బుధుడు ఉంటే మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలుగుతుంది. అట్లాగే చర్మ సంబంధిత కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అట్లాగే కర్కోటకమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి, అంటే అంతర్గతంగా ఆలోచనలు కలిగినటువంటి ఎంతోమంది సమాజంలో మీకు తారసపడుతూ ఉంటారు. వారి వలన మీకు భయం, ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఏం చేయాలో తెలియదు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువగా డబ్బు ఉంది, బ్యాంకుకి వెళ్తారు, బ్యాంకులో దాచుకుందాం అనుకుంటారు, లేకపోతే డ్రా చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీ ఆలోచనలు పక్కకి తీసుకువెళ్ళి మీ యొక్క ధనాన్ని అపహరించడానికి, తస్కరించడానికి కూడా ఈ కుజరాహుల యొక్క సంబంధం గట్టిగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కావచ్చు, మీ యొక్క సంఘంలో మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు తగ్గటానికి అవన్నీ కూడా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి కుజరాహు కేతువులు కలుగు చేస్తున్నారు. కాబట్టి ప్రయాణాలు ఎందుకు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడైతే మార్చి 11 నుంచి రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నాడో, లాభంలో ఉన్నటువంటి శుక్రశనులు విశేషమైనటువంటి ధనలాభాదుల్ని, వాక్శుద్ధిని, మీరు మాట్లాడితే చాలు బంగారం అయ్యే పరిస్థితుల్ని కలుగజేస్తున్నారు. అయితే కుజరాహు కేతువుల యొక్క సంబంధ దోషం మంచిది కాదు. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదవండి. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా విష్ణుమూర్తి ఆరాధన చేయండి. ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ నెలలో మరి మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ యొక్క మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఇందాక నేను చెప్పినట్లుగా ఆ పూజాధికాలు, అట్లాగే హోమాలు, పారాయణలో మీరు సంకల్పించి పాల్గొన్నట్లయితే, మీ యొక్క గోత్రనామాలు ఇచ్చినట్లయితే దాని యొక్క ఫలితము వలన మీకు కలిగేటటువంటి నెగిటివ్ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సాధ్యమైనంత వరకు ఈ నెల రోజులు ఆయన మీకు సంరక్షకుడుగా, సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆరా మిమ్మల్ని సంరక్షకుడుగా ఉంటుంది. ముఖ్యంగా ఆలుమగలు కావచ్చు, లేకపోతే సంతానపరంగా ఎవరైనా గర్భాన్ని ధరించినటువంటి స్త్రీమూర్తులు కావచ్చు, వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆటంకాలు కలుగుతున్న వాళ్ళు కావచ్చు, ఈ యొక్క పూజాధికాల్లో పాల్గొనేటటువంటి మనసుని ప్రేరేపించండి. మీరు కూడా తప్పనిసరిగా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. దానివల్ల చాలా మంచి ఎఫెక్షన్స్ అయితే కలుగుతాయి. ఎందుకంటే కాలసర్పయోగ దోషం కూడా నడుస్తోంది, దాంట్లో వృషభ రాశి కూడా ఉంది జూలై వరకు కూడా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. మీకు ఉన్నటువంటి ఏదైనా సమస్యలుంటే, జాతకరీత్యా ఏదైనా ఇంకా ఘోరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, వ్యాపారం వృద్ధి చెందట్లేదు అనుకుంటే తప్పకుండా సంప్రదించండి. దానికి తగినటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తి మీకు లభిస్తుంది. ఓం శరవణ భవాయ నమః.